హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు సేమ్ బేకరీ స్టైల్ లాగా చెకోడీలు తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా కూడా ఉంటాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 కప్పుల రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. బియ్యం పిండి, వరిపిండి అని కూడా అంటారు. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపిండిని వేసుకోవాలి. పచ్చిశనగపిండి, బియ్యం పిండి బాగా కలిసే విధంగా రెండింటిని ఒకసారి కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకుని ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీటిని వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 2 చిటికెళ్ళ వంట సోడాను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. మొత్తం కలిసే విధంగా గరిటెతో ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు వేడి చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా ప్లేట్లోకి తీసి ఉంచిన పిండిని వేసుకోవాలి. పిండిని వేసిన వెంటనే గరిటెతో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి పూర్తిగా చల్లారలేదు, ఇంకా గోరువెచ్చగా ఉంది. ఈ టైంలో రూమ్ టెంపరేచర్ వాటర్ని పక్కన ఉంచుకొని నీటిలో చేతిని అద్దుకుంటూ పిండిని ఈ విధంగా ముద్ద కట్టేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలిపిన పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా ఉండగా చుట్టుకోవాలి. చుట్టిన దాన్ని ఈ విధంగా ఫ్లోర్ పైన పెట్టి చేతితో ఈ విధంగా అంటూ ఉంటే సన్నగా అవుతాయి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనాలి. మొత్తం ఒకే లావుతో ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన దానిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏలుకు చుట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. చెకోడీ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా అన్నింటినీ చూపుడు వేలుకు చుట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా చెకోడీ షేప్ వచ్చిందో. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకు కూడా కరెక్ట్ షేప్ వస్తుంది. ఇదే విధంగా కలిపిన పిండి మొత్తాన్ని చెకోడీలుగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, పిండి మొత్తాన్ని చెకోడీలుగా చుట్టితే నాకైతే ఇన్ని చెకోడీలు వచ్చాయి. చుట్టుకున్న చెకోడీలను పక్కన ఉంచుకోవాలి. నూనెను హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె హై ఫ్లేమ్లో బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో ఉంచి కొద్ది కొద్దిగా చెకోడీలను తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. 1 నిమిషం పాటు గరిటెతో కదపకుండా అలాగే వదిలేయాలి. 1 నిమిషం తర్వాత గరిటెతో ఈ విధంగా కలుపుతూ చెకోడీలను వేయించుకోవాలి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా నొరగ తగ్గితే చెకోడీలు వేగినట్లే. ఈ చెకోడీలు ఎంత వేగినా కలర్ రావు. ఈ విధంగా లైట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వేయించిన చెకోడీలను అన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేశారంటే బేకరీకి వెళ్ళకుండా ప్రతిసారి ఇంట్లోనే తయారు చేసుకొని తింటారు. మిగిలిన చెకోడీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ స్నాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్తగా స్నాక్స్ తయారు చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.